ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/12/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ శ్రవణం తెలుసుకుందాం. పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళ పక్షము, ద్వాదశి రాత్రి 11:57 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 2:09 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:37 వరకు, తిరిగి రాత్రి 10:53 నుంచి 11:45 వరకు. వర్జము రాత్రి 8:27 నుంచి 10:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 6:42కి, సూర్యాస్తమయం 5:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి వివాహ యోగము, సంతాన లాభము, ఉద్యోగాభివృద్ధి, విద్యాప్రాప్తి, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలయిక పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి బలంగా ఉంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపారం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ఈరోజు చాలా మంచి అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతమైన సుఖజీవనం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, మంచి ఉన్నత స్థాయి కళాశాలలో ప్రవేశము, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు మంచి విద్యాన్ని పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెలకి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, బంధులాభము, మిత్రుల వల్ల మీకు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభకరమైన సంతాన యోగం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఆనందకరమైనటువంటి బంధుమిత్రులతో సమాగమం, ముఖ్యంగా ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార పరంగా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వ్యాపార పరంగా మంచి బ్రహ్మాండ వ్యాపార లాభం,
ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజంటకి లాభదాయకమైన శుభయోగాలు. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, అంటే కాస్త ఉపశమనం కలిగించే శుభయోగాలు, వృత్తి ఉద్యోగాదు లాభం, విద్యలో అభివృద్ధి, వ్యాపార భాగస్వామితో శుభయోగాలు ఉన్నాయి. కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి, కొత్త కార్యక్రమాలు ఏది కూడా ప్రారంభం చేయకూడదు, జాగ్రత్త. పెద్దవాళ్ళు వివాహ సంబంధ చర్చలు చేస్తున్నప్పుడు పిల్లలు మాట్లాడకపోవడం మంచిది. చర్చ అనవసరంగా అసందగ్ధమైనటువంటి చర్చగా మారబోతుంది, జాగ్రత్త. వివాహ సంబంధ అనుకూలతలు, సంతాన యోగం, కానీ సహజ సత్సంతానమే శుభయోగం. IVF లాంటి సంతానం పెద్దగా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కష్టం, జాగ్రత్తగా ఉండండి. లాటరీల వల్ల కొంత నష్టమే వచ్చే అవకాశం ఉంది. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశం. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వస్తువాహన సౌలభ్యం బాగా ఉంటుంది, చాలా మంచి ఆత్మీయుల కలిగి ఆనంద యోగం ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట శుభయోగాలు ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో ఉద్యోగ ఒత్తిడి ఉండవచ్చును, కానీ పై అధికారుల మన్నన పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బదిలీలు పొందుకునే అవకాశం ఉంది, కానీ బెటర్ ప్యాకేజీ కోసం వేరే సంస్థకి మారాలన్నటువంటి కొద్దిగా ఆలోచన, కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పబడుతోంది. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు, విదేశాలకు కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగం ఉంది, వీసా సౌలభ్యం కూడా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి బాగుంటుంది. రైతులకి మంచి శుభయోగాలు, సామాజిక రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యకి లాభం, ప్రశాంతత, ఆనందయుగం. ఈరోజు చాలా మంచి శుభయోగాలని. కానీ ఎందుకైనా మంచిది, గణపతి అష్టోత్తరం చదువుకోండి, కొంత చిన్న విషయాల ఆందోళనలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పండగ వాతావరణం, ఆనంద యోగం, ఐశ్వర్యము, లాటరీల వల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, మిత్రుల వల్ల అత్యంత శుభయోగాలు. మిత్రుల వల్ల సమస్తమైనటువంటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం, మంచి మిత్రుల వల్ల ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన శుభజీవనం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకి అనుకూలవంతమైన శుభయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఏదైనా సరే అనుకున్నటువంటిది కార్యసిద్ధి పొందుకునే శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం చాలా బలంగా ఉంటుంది, ఆనందాది అదృష్ట శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైన సంపద, సమస్తమైనటువంటి వ్యాపారంలో కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు చాలా శుభకరంగా ఉండబోతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కుటుంబ సౌఖ్యం, అదృష్ట యోగం, ధనయోగము, రుణ విమోచనము, ప్రశాంతత, ఆరోగ్య లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, చాలా మంచి అనుకూలత, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాల సమసిపోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, శుభకర సంతాన యోగం, ఒక రకంగా అనుకున్నది అనుకున్నట్టుగానే పూర్తయ్యేటువంటి అవకాశాలు, అలాగే వస్తువాహన సౌలభ్యం,
కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజంతా కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ అనుకూలతలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, అలాగే ప్రశాంతమైన సుఖజీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఉద్యోగంలో కూడా మంచి మార్పులు ఉన్నాయి. అలాగే వివాహాది నిశ్చయితాంబరాదులు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం, రావాల్సిన ధనం రప్పించుకోవడం, అనుకూలమైన ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల క్రీడ అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు, పలుకురాలు పండించే వారికి కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన ఆనందయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తులాభం, వాహన యోగం, తొందరపాటుతనం, ధన నష్టం, గొప్ప వ్యక్తులతో పరిచయము, అనవసరమైనటువంటి కొత్త వ్యాపారంలో అడుగుపెట్టడం. అంటే ఒక దగ్గర శుభం జరుగుతుంది, ఒక దగ్గర ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి ఉంది. ఇతరుల మీద ఆధారపడితే 0 మార్క్స్. ప్రభుత్వ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లంచం ఇవ్వడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే, కాస్త ఉద్యోగంలో ఓపిక ఉంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు. కానీ కొంత ప్రశాంతత ఉద్యోగంలో కలిగే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారినా తప్పకుండా కొత్త ప్రాజెక్టులు వెళ్తారు. ధైర్యంగా ఉండండి, కంగారు పడక్కర్లేదు. కళాకారులకి, క్రీడాకారులకు కూడా స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు, విదేశంలో అవమానాలు, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే సినిమా రంగంలో కూడా లాభం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఉంది, మధ్యవర్తి చేయకండి. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ గురించి కూడా సమాచారం, తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కాస్త జాగ్రత్త. అంటే జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కొద్దిగా కష్టం కనబడుతుంది. ఎందుకని మంచిది, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మీకు మంచిది. భగవద్గీతలో 9-10 అధ్యాయాలు చదవండి. కొంత ప్రశాంతత, కార్యజయాన్ని పొందుకుంటారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన స్థితి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభమే. లాటరీలు మాత్రం నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, పెద్దల మాట వినడం, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం, అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి, అనవసర వ్యక్తులతో స్నేహం చేయకండి, పనికి మాలిన ప్రేమ కలాపాల్లోకి వెళ్ళకండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగం ఉంది, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. అలాగే రైతన్నలు, పూలు, పలుకురాలు పండించే వారికి పర్వాలేదు, అభివృద్ధికరంగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేస్తే మంచిది. ఏదేమైనా హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆనందకరమైన శుభయోగం, లాభము, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, కళాకారుల, క్రీడలకు లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో మంచి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి మంచి అభివృద్ధి, సోషల్ మీడియా ముఖ్యంగా మంచి అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి,
సంతాన యోగము, వివాహ యోగము, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలం కనబడుతోంది. అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, చాలా మంచి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, వైవాహిక ఆనందం, శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యం, అలాగే మత్స్యకారులకి, రైతులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాన సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంత జీవనం, బంధులాభము, మిత్ర సౌఖ్యము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావుతో వారికి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభకరమైనటువంటి వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, స్వదేశంలో విదేశాల్లో కూడా ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే కళాకారులకి, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి అనుకూలత, ఆర్థిక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, ధనలాభం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, చాలా మంచి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసే అవకాశాలు, ప్రతి పనిలో విజయాన్ని ప్రాప్తించుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన ఆనంద శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 3, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ప్రశాంతమైన జీవనము, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సంతాన యోగము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చాలా మంచి ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కాస్త పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే చాలు, అనుకూలత. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. అంటే అనవసరమైన ఖర్చులు, ఇతరులను చూసి గొప్పతనం కోసం ఖర్చులు పెట్టకండి, తల్లిదండ్రుల మాట వినండి, చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉంటాయి. వీళ్ళు ఈ 2 పనులు చేయకపోతే అఖండ దరిద్రం మీకు, అంటే ఇక దరిద్రం కంటే ఇక మించిన దౌర్భాగ్య దరిద్రం అంటారు దాన్ని. అదే వీళ్ళ మాట వింటే అష్టైశ్వర్య, అఖండ ఐశ్వర్య ప్రాప్తి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని పెద్దల మాట వినండి, లేదా కష్టము నష్టం. బట్ ఏదేమైనా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, మంచి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, అలాగే కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. తప్పకుండా మీకు ధనధాన్య వృద్ధి, వస్త్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, బంధుమిత్రుల సమాగమం, అనేక రకాల శుభయోగాలు పొందుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం,
వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపారపరంగా మంచి శుభమైనటువంటి వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేప చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా అభివృద్ధి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, సోషల్ మీడియా సర్జనిస్టుల వరకు కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాలు. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.